చేసినటువంటి మన అమలాపురం శాసన సభ్యులు ఆనందరావు గారికి, పట్టణ ప్రెసిడెంట్ తిక్కిరెడ్డి నేతాజీ గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, మున్సిపల్ కౌన్సిలర్స్ వేదికగా అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి చేసినటువంటి ఆఫీసర్స్కి, ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ప్లాస్టిక్ పర్యావరణ రహిత సమాజంగా తీర్చిదిద్దడానికి గతం నుంచి కూడా మనం ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో యజ్ఞాల కింద చేసాం. ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా మొన్న మేము తిరుపతి వెళ్ళాం, అందరూ తిరుపతి వెళ్తున్నాం. అతను గాజు గ్లాస్ తోటి నీళ్ళు ఇస్తున్నాడు, 50 రూపాయలు 70 రూపాయలు కట్టించుకుని. మళ్ళీ ఆ చేసా ఇచ్చేస్తున్నాం. ఎంత బాధ్యతగా చేసా పట్టుకెళ్ళి ఇస్తాడు, 30 రూపాయలు ఎంత ఇస్తున్నాడు. అది మన మనిషిలో ఉంది. అక్కడ ప్లాస్టిక్ బాటిల్ దొరకదు, ఒక సోడా దొరకదు, ఒక డ్రింక్ దొరకదు. ఎందుకంటే అక్కడ మంచి సిస్టమ్ పెట్టారు. అలాగే మనకి ఫ్యాక్టరీలో తయారైన, ఇక్కడికి వచ్చిన, అడ్డదారిలో వచ్చిన అది తీసుకోకూడదు, కొనకూడదు. అందులో టీ పోస్తే అది క్యాన్సర్ వస్తుంది. ఆ ప్లాస్టిక్లో వేసుకుంటే పదార్థం రుచి మారిపోతుంది. అందుచేత ఇలాగ ఈ ప్లాస్టిక్ వాడటంలో ఏంటో, దానివల్ల వచ్చే అపకారం ఏంటో మనందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న మీరు ఎదురు కూర్చున్న వాళ్ళకి తెలుసు, స్టేజీ మీద కూర్చున్న వాళ్ళకి తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఇదంతా మనం యజ్ఞంగా ప్రకటించుకుని మనగా మారి మనమే గుడ్డ సంచులు చేతితోటి పట్టుకుని వెళ్ళి మనం గుడ్డ సంచులు కొనుక్కోవాలి. దీనివల్ల వరదలు వచ్చినప్పుడు డ్రైనేజీలో ప్లాస్టిక్ కవర్లు నిండిపోయి ముంపు ప్రాంతాలకు గురవుతున్నాయి. అక్కడ కౌన్సిలర్స్ని, మున్సిపల్ సిబ్బందిని మా డ్రైన్ మూసిపోయిందని ఫోన్ చేస్తుంటే అందులో తీసిన డిస్పోజల్ గ్లాసులు, అందులో తీసిన కవర్లు మీ ఇంట్లోనే ఉంటున్నాయి, మీ వార్డులోనే ఉంటున్నాయి. అందుచేత స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ వార్డు, స్వచ్ఛ అమలాపురం కింద తీర్చిదిద్దడానికి మనంతా కృషి చేద్దామని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.